disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. Hi friends, welcome back Madhubabu Telugu YouTube channel. So డే 2 అరకు ట్రిప్ గురించి ఈరోజు వీడియో చెప్పజరుగుతుంది. సో వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మేము హోటల్కి రీచ్ అయ్యాము. హోటల్ రీచ్ అయినాక అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకుంటాం. సో క్యాంప్ ఫైర్ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు సో డ్యాన్స్లు వేసుకుంటూ రాత్రి సుమారుగా 12 గంటల వరకు సో డీజే సాంగ్స్ పెట్టుకొని ఎవరు తగ్గట్టు వాళ్ళు చిందులు వేయడం జరిగింది. సో కొన్ని ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి సో కొన్ని మ్యూట్ చేసి పెట్టడం జరిగింది. జస్ట్ ఇది ఒక స్వీట్ మెమరీ లాగా, అందువల్ల ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసి వీడియోలో పెట్టడం జరిగింది. చాలా ఎంజాయ్మెంట్ జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక సపరేట్ ఎంజాయ్మెంట్ ఇది, చూడండి. ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా వాళ్ళకి వచ్చిన డ్యాన్స్ పక్కన పెడితే దే గివ్ ద బెస్ట్ అనమాట. సో వాళ్ళు ఎఫర్ట్స్ ఇచ్చారు. అలా నైట్ గడిచిపోయింది. మార్నింగ్ హోటల్ బయట రాగానే కుందేళ్ళు చలికి వణుకుతున్నాయి. అరకు ఉంటేనే ఒక కూలింగ్ ప్లేస్ కదా, చల్లగా ఉంటుంది. చూస్తే కుందేలు పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయి. వాటిని క్యాప్చర్ చేయడం జరిగింది. హోటల్ బయటే ఉన్నాయి. చాలా ఒక 10 కుందేలు దాకా ఉన్నాయి. సో వాటిని క్యూట్గా ముద్దుగా క్యాప్చర్ చేయడం. చూడండి మీరు ఒకసారి కూడా ఎలా ఉంటుంది అనేది. చలికి చూడ ఏమవుతుంది. ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ ఉంది. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను పడుకుని నిద్రలేసేదానికి నైట్ 12:31 అయింది అరౌండ్. బికాస్ ఆఫ్ మన నైట్ అదేం చేసాం, క్యాంప్ ఫైర్ చేసాం. అండ్ నృత్య ప్రదర్శనలు, డ్యాన్సులు, సింగింగ్లు, పాట కచేరీలు అవన్నీ చేసాము. అదంతా చేసాం. నైట్ 1 o'clock మధ్య ప్రసాదాలు ఇవన్నీ 1 o'clock అయింది. నేను అందులో లేనండి, నోట్ పెట్టుకోండి. ఇప్పుడే 6 o'clock అయింది. బయటకు వచ్చాం. క్లైమేట్ ఒకసారి చెక్ చేద్దాం బయటకు వచ్చాం. సో మేమన్నా స్టేయింగ్ హోటల్ అదే. ఒకసారి బయటికి వెళ్ళి అసలు అరకులో అవుటింగ్ సైడ్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. నేను బోట్ నేను చెప్పేది. సో MTR రిసార్ట్ ఎర్లీ మార్నింగ్ అరకులో టెంకాయ కోకోనట్ వాటర్ తాగడం జరిగింది. టెంకాయ నీళ్ళు తాగడం జరిగింది. సో ఇది స్పెషల్ అనుభూతి కోసం మాత్రం. అలాగే చిన్నప్పుడు మన విలేజ్లో వేప పొలాలతో ఎలాగో పళ్ళు కొడుకుంటాము. సో అలా ఇక్కడ తీసుకొని ఇక్కడ న్యాచురల్గానే యూజ్ చేసాం. బ్రషెస్ ఉన్నా కూడా యూజ్ చేయలేదు మేము. మేము కూడా సిద్ధం. పార్ట్ 1లో చెప్పినట్టు మేమంతా ఒక ప్యాకేజ్ కిందే వచ్చామంటే టూర్ ప్యాకేజ్ వాళ్ళదే. ఫుడ్ కానీ మనకి ప్లేసెస్ కానీ విజిటింగ్ ప్లేస్ టిఫిన్కి వచ్చాం, తినేసాం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే. అది మన బస్. సో దాని తర్వాత బొటానిక్ గార్డెన్ ఆల్రెడీ మేము చూసాం ప్రీవియస్లీ, అందుకే ఎక్కువ మంది ఉన్న టైం తక్కువ ఉందని చాక్లెట్ ఫ్యాక్టరీ కానీ బొటానికల్ గార్డెన్ స్కిప్ చేసాం. సో తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్. ఉదయకిరణ అది క్లైమాక్స్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా చెట్లు ఉన్నాయి కదా, పొద్దున్నే అక్కడ కాకపోతే అక్కడ జైపూర్ రోడ్ వరుస రోడ్ ఇల్లు బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా చెట్లు. డార్లింగ్ మూవీలో ప్రభాస్ కి త్రిష కాజల్ కదా, కాజల్ ఓకే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్. ఎక్కడే గొడవ అవుతుంది. చూడడానికి బాబులు కనబడతాగా చూస్తారు. నాకు అప్పుడు కనుకొడతారు. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఆ ప్లేస్ లో సెట్ చేశారు, బాంబులు పెట్టి పేలుస్తారు కాపలా కాయలాగా. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇదే అర్జున్ సినిమాలో కాపిచ్చి బాంబులు పెట్టి కాల్చినాడు పేలుస్తారు సెట్ నీలేక. లేకపోతే అదే పెద్ద ట్రాఫిక్ అయిపోయింది చూడటానికి వెళ్ళడానికి.
ఇది వచ్చేసి ఆ మూలనే మందు చూపించి బాల్ ఏట్లోకి వెళ్ళిపోతుంది కదా, అవి అక్కడ మందు చూపించి ఎలా కొట్టుకుంటాడా డార్లింగ్ లో, అవి అక్కడ ఇక్కడ కూర్చుంటారు చెట్టు ఇది అలాగా. ఓకే సూపర్. బాంబుతో పెట్టి పేల్చేశారు. తీస్తారు పార్ట్ 1లో చెప్పినట్టు బస్ జర్నీ కొద్దిగా ఎంబరేజింగ్ ఉంటుంది, కొద్దిగా బాగా బాగా మనకు సపోర్ట్ అవుతుంది బాడీకి. అందువల్ల మనం డ్రైవర్ పక్కన సీట్ తీసుకున్నాడు రిక్వెస్ట్ చేసి. సో తనే చెప్తున్నాడు ఏ మూవీస్, అర్జున్ మూవీ ఎక్కడ తీశారు, డార్లింగ్ మూవీ ఈ సీన్లు, అరకులు ఎక్కడెక్కడ ఈ సీన్లు వేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకనే ఒరిజినల్ వీడియోనే పెట్టడం జరిగింది. సో బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బస్సు ఎక్కి నోట్లో లాలీపాప్ పెట్టుకుని చాపరాయికి వచ్చాం. ఇప్పుడే మా డ్రెస్ చేంజ్ చేసుకుని నీటిలో జలకాలు ఆడుతాం. ఇతను రైతు బిడ్డ, డూప్లికేట్ రైతు బిడ్డ, బాగా చెక్ చేసుకోండి. తొందరలో ఇతను కూడా ఫేమస్ కాబోతున్నాడు. సే జస్ట్ హాయ్, సే జస్ట్ హాయ్. చెప్పి సో చేపలమ్మ తల్లి అంట. సో మీరు చూడండి, చేపరాయ తల్లి, చేపరాయి జలతరంగని, చేపలమ్మ తల్లి. సో ఎంటర్ అయినాం. సో ఇక్కడ ఒక పార్కులా కట్టారు. సో డే బై డే డెవలప్ చేస్తున్నారు ఏపీ టూరిజం వాళ్ళు. సో ఇది లాంగ్ వ్యూ చూడండి ఒకసారి. సో లాంగ్ వ్యూ చెక్ చేసుకున్నారంటే మీరు ఇది చూడండి, ఇలా కంటిన్యూస్లీ ఒక మినిమల్ వాటర్ అయితే వస్తూ ఉన్నాయి ఫ్లో చూడండి. వీడియో చేస్తాను, పిల్ల ఒక యాక్టింగ్ చేయాలి ఎలా ఫోన్ మీద చెప్పా. నువ్వు వచ్చేయి, నువ్వు వచ్చేయి అంతే. ముందు వీడియో తీసుకున్నాను. నువ్వు వచ్చి వెళ్ళిపో. ఏంది ఇది పేరు? చాపరాయి వాటర్ ఫాల్స్ వచ్చాం. సో టికెట్ సార్ 50 రూపీసే. వేడివేడి చికెన్, తేనె, న్యాచురల్ తేనె, మొక్కజొన్న పొత్తులు అన్నీ దొరుకుతాయి మీకు. చూడండి, నార్మల్ వీక్ డేస్ ఇది. వీకెండ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో వచ్చి మీ లైఫ్లో కాస్త ఫన్ టైం మీకు కేటాయించారు. వీడు మా దోస్త్. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. సో ఇక్కడ న్యాచురల్‌గా అరకులు కాఫీ తోటలు ఎక్కువ అనమాట. సో కాఫీ తోటలో న్యాచురల్‌గా తయారు చేసే కాఫీలు ఉన్నాయి, బైట్స్ ఉంటాయి. ఒక బైట్ ఏమో మళ్ళీ 35 రూపీస్ అలా ఉంటుంది చూడండి.
జస్ట్ ఒక 20, 30 బైట్స్ ఉంటాయి. 350, 400, 500, 600 వీటిలో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో, మనం చూసి టేస్ట్ అడిగితే ఇస్తారు. సో, ఆ టేస్ట్ చూసుకొని చూడండి ఒక పీస్ రూ. 60 ఉంది. తర్వాత కాఫీ పౌడర్‌లు సో, ఒక నేచురల్‌గా పండిస్తారనమాట. సో, వీటన్నిటిని మనం చూసుకొని తీసుకోవచ్చు. కొద్దిగా ప్రీమియం కాస్టే ఉంటుంది. బట్ నేచురల్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి తీసుకోవచ్చు మనం. ఎస్పెషల్ అరకులో పసుపు గాని ఇలాంటివి తీసుకుంటే చాలా నేచురల్ కాఫీ పౌడర్ గాని ఇవన్నీ కూడా తక్కువలో ఉంటాయి. దాని తర్వాత అక్కడే నియర్ బై పక్కనే కాఫీ స్మెల్ తయారెలా వచ్చేవి. చేస్తారు, ఆ గింజలు ఎలా చేశారు, వీళ్ళు ఫైండ్ ఎలా అవుట్ తీస్తారు, చేశారా? వాటిని ఎలా కాఫీ పౌడర్ ఎలా చేస్తారు, అప్పట్లో ఫైండ్ ఎలా అవుట్ కాఫీ చేసి ఆ స్మెల్ రకరకాలుగా పెట్టుకున్నారు. ఒక్కొక్క సో అప్పట్లో డిజైన్ రుచి చేసి కోసం పెట్టారనమాట. గురు అప్పట్లో మనం రుచి దాన్ని కోసం చూసి వాటిని ఇంకా తయారు పద్ధతి చేసేది ఇలా పానీయం, ద్రవ పానీయం. తయారు చేసేవాళ్ళు అప్పట్లో. ఇదేంది మళ్ళీ ఇలా అమ్మేవాళ్ళు, ఇలా వ్యాపారం మొదలుపెట్టిన అరకులోనే కానీ రాజుల కాలంలో జస్ట్ టీవీ క్లియర్‌గా మనకి తాగేవాళ్ళు. బొమ్మలు రూపంలో ఎందుకు తాగేవాళ్ళు తెలియదు. వీటిని దాన్ని గేమ్స్ కూడా భద్రపరిచి ఆడుకునే ఒక వాళ్ళ. మ్యూజియం లాగా క్రియేట్ చేసి ఇలా పండించేవాళ్ళు. మ్యూజియం లాగా తయారు చేసి పండించేదాన్ని చాలా మొక్కలు ఇలా అద్భుతంగా వస్తాయి. చూపించడం సో జరిగింది. మీరు కూడా చూడండి. మొక్కలు ఇలా వాళ్ళు వచ్చినప్పుడు మధ్యలో ఇలా దేవతలాగా వస్తారు మనుషులు. పూజిస్తారనమాట ఇక్కడ అమ్మవారు. ఇలా ఇలాంటి రూపాలు కూడా వస్తాయి మధ్యలో. మార్గ మధ్యంలోనే ట్రైబల్ మ్యూజియం కూడా ఉంది. సో, అనాగరిక పాతకాలంలో జనాలు ఎలా ఉండేవాళ్ళు, అక్కడ జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళు ఎలా బతికారు, ఎలా జీవించేవాళ్ళు, ఆ నాగరికత అంతాను కూడా ఈ ట్రైబల్ మ్యూజియంలో మనకు చాలా చక్కగా సేమ్ ఇందాక మనం కాఫీ మ్యూజియంలో అన్నాను. ఇక్కడ కూడా ట్రైబల్ మ్యూజియంలో కూడా చాలా న్యాచురల్‌గా చూపిస్తారు. వాళ్ళు వాడే పనిముట్లేంటి, వాళ్ళ అప్పట్లో ఇల్లులు ఎలా ఉన్నాయి, వాళ్ళ వస్త్రాధారణ ఎలా ఉంది. అది కంప్లీట్ చేసి మధ్యాహ్నం టైం అయిపోయింది. లంచ్ టయానికి. సో, లంచ్ టయానికి సేమ్ ఆ ప్యాకేజ్ అతనే ప్యాకేజ్ వాళ్ళే ఒక హోటల్ ఆల్రెడీ మాట్లాడేసారు. ఆ హోటల్‌కెళ్ళడం జరిగింది. ఆన్ ది వేలో కాఫీ ప్లాంటేషన్ కనిపించింది. సో, ఆ కాఫీ చెట్లు చూడండి ఎలా ఉంటాయో, ఎలా ఇది ఒక సెపరేట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. సో, ఆ తోటలు చూడడం కూడా సో, అంతేముండదు. బట్ అక్కడ చూసే పెంచే విధానం మనం చూడొచ్చు. సో, దీని గురించి నా పాత వీడియోలో 1 ఇయర్ బ్యాక్ పెట్టిన అక్కడ ఉంటుంది. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. భోజనాలు అయిపోయాయి. ఆ వీడియోని క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే నేచురలే కదా! సో, పార్ట్ 1లో మీకు బ్యాంబో చికెన్ తిన్నాం కాబట్టి అక్కడ చూపించా. ఇక్కడ చికెన్, మటన్ నార్మల్‌గానే. సో, టేస్ట్ పరంగా బావుంది. ఈ ప్యాకేజ్ వాళ్ళు తెలిసిన వాళ్ళే. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ వాళ్ళ నంబర్ ఇస్తాను. చాలా రీజనబుల్ ప్రైస్‌కి మనకి అఫోర్డబుల్ ప్రైస్‌కి మనకి టూర్ ప్యాకేజ్ మాట్లాడతారు. వాళ్ళదే వెహికల్. వైజాగ్ నుంచి మళ్ళీ అప్ అండ్ డౌన్ అంతా చూపించుకొని మళ్ళీ 1 డే, 2 డే మేమైతే 2 డే ట్రిప్ కాబట్టి మళ్ళీ సెకండ్ డే ఈవినింగ్‌కి మనల్ని అక్కడ డ్రాప్ చేశారు. ఈ మార్గ మధ్యంలో ఈ డాబా లాంటివి, ఇలాంటివి టూరిజం పార్ట్స్ సంబంధించినవి హౌస్ అన్నీ చూపించడం జరిగింది. చూడండి నేచురల్‌ని కూడా మీరు కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ వీడియోని మీకు చూపించడం జరుగుతుంది. మేము తిరిగిన మూమెంట్స్ మేము చూసిన ప్లేసులు మాది మీకు క్షుణ్ణంగా చూపించడం జరిగింది. సో, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కుదిరితే షేర్ చేయండి. సో, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మధుబాబు. బాయ్ బాయ్. జై హింద్.